నేపాల్ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. భారత భూభాగాల్ని నేపాల్ ఆక్రమించుకుంది అనేది ఆందోళన కలిగించే ప్రకటన. అంతేకాదు, నేపాల్ భూభాగాలను కూడా భారత్ ఆక్రమించుకుంది అని ఆయన పార్లమెంట్లోనే నేరుగా ప్రచారం చేయడంతో పార్లమెంట్లో గగ్గోలు మొదలైంది. భారత నేపాల్ సరిహద్దుల్లోని కాలాపాని, లింపు మారియా ప్రాంతాల్లో నేపాల్కి భారత్కి మధ్య దశాబ్దాల కాలంగా సరిహద్దు వివాదం ఉంది. అయితే భారత్ నేపాల్ భూమిని కబ్జా చేసిందా, నేపాల్ భారత్ భూభాగంలోకి చొరబడిందా అనే విషయంలో మాత్రం నేపాల్ ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతిపక్షాలను తప్పుదారి పట్టించి ఉన్న సమస్యల్ని ఎత్తకుండా డైవర్ట్ చేసేందుకే ఆయన ఇలాంటి ప్రకటన చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేపాల్కి భారత్కి మధ్య సరిహద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలకి కొన్ని కమిటీలు వేశారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. భారత్ నేపాల్ మధ్య సరిహద్దుల్లో పెద్దగా ఫెన్సింగ్ కూడా ఉండదు, పెద్దగా సైనికులు కూడా ఉండరు. కేవలం కొన్ని అవుట్ పోస్టులు మాత్రమే ఉంటాయి. నేపాల్ ప్రజలు స్వేచ్ఛగా భారతదేశంలోకి వచ్చి హైదరాబాద్ లాంటి నగరాల్లో పని మనుషులుగా చేరి కావాల్సినంత బంగారాలు దోచుకొని మరలా వెళ్ళిపోతా ఉన్నారు. ఒకప్పుడు నేపాల్ గుర్కాలంటే మంచికి మారు పేరు, నమ్మకంగా పనిచేస్తారు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేపాల్ నుంచి రావడం, అది పురుషులైనా స్త్రీలైనా, ఒక 5-6 నెలలు చక్కగా పనిచేయడం, అద్భుతంగా నటించడం, ఆ ఇంట్లో బంగారం ఎంత ఉందో మొత్తం వివరాలు సేకరించడం, ఇంట్లో వాళ్ళని చంపడం, వేసుకొని జంప్ అయిపోవడం. తెలంగాణకి డీజీపీగా పనిచేసిన, అద్భుతంగా పనిచేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యని పట్ట పగలు చంపారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక నేపాల్ వాళ్ళని నమ్మే పరిస్థితి లేవు. నేపాల్ ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవైపు చైనాతో మంతనాలు చేస్తూ భారతదేశంతో నాటకాలు వేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దును ఎలాగైతే బలోపేతం చేస్తూ ఉన్నారో నేపాల్ సరిహద్దులు కూడా మూసివేయాలి పూర్తిగా పెంచింగ్తో. మీ అభిప్రాయాలు కూడా దీని మీద కామెంట్ చేయండి.